వినాయకుడికి ఇవాళకి 3వ రోజు కదా. ఈ పూజ అయితే ఇలా చేసాను. కొబ్బరికాయ కొట్టి సాయంత్రం నైవేద్యానికి ఏదో ఒకటి వండుతానండి. ఇంకా ఇక్కడ బాబావారి పూజ కూడా ఇక్కడ ఇలాగ అయింది. పువ్వులు అన్నంత మాత్రాన్ని అలా పెట్టాను. కొద్దిగా వచ్చినాయిలేండి. 2 రోజులు పుణ్యం ఉండి అలా ఉంచితే పువ్వులు అలా వచ్చినాయి. స్వీటీ చూస్తారు అల్లరి, చాలా అల్లరి చేస్తుంది. స్వీటీ చాలా అల్లరండి. ఇది నేను కుర్చీలో లేవగానే కూర్చుండిపోయింది. బొట్టు పెట్టుకోవాలి. వినాయకుడు బొట్టమ్మా బాబావారిది. అది కూడా చూసారా, బొట్టు పెట్టించుకుంది. చైర్లోంచి దిగు. మాకు ఎక్కడ గొడవ రాదండి. స్వీటీతో నాకు ఇదిగోండి చైర్ కోసమే గొడవ వస్తుంది. నేను ఇందులోనే కూర్చొని వీడియోలు అవన్నీ ఎడిట్ చేసుకుంటాను, ఎడిటింగ్. కాకపోతే వీడి గారు నేను లేచి లేవగా నాకు చైర్లోంచి వచ్చి కూర్చుండిపోయింది. చూసారు, దాన్ని అల్లరి ఆనందం. చైర్లో కూర్చున్నాను, చాలా ఇష్టం దానికి ఆ చైర్ అంటే. స్వీటీకి పాలు వేయాలండి. పాలు వేసేస్తే నేను కొంచెం టిఫిన్ చేస్తాను. కొంచెం ఫీవర్ ఉందండి నాకు బాగా. మొన్న బయటకు వెళ్ళి వచ్చాం కదా, ఆ రోజు నుండి ఫీవర్గా ఉంది చాలా. అందుకే ఇంకా వాయిస్ చెప్పేద్దాం, ఇంకా లైట్గా ఇలా కొద్దిగా వీడియో తెద్దాం కదా అని ఇంకా ఇలా చెప్పేస్తా కదా. ఇంకా కొంచెం చేసేస్తానులేండి నెమ్మదిగాను. బెండకాయ ఇగురు కానీ ఫ్రై కానీ చేస్తాను. స్వీటీకి అయితే ఇగురన్నా పులుసు అన్నా చాలా ఇష్టం, తింటుంది. ఏదోటి చేస్తా. ఆ టైంకి ఏం చేయాలంటే అది చేస్తాను. కొంచెం టిఫిన్ కూడా తినేసి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా. మళ్ళీ పౌడర్ తీసుకొచ్చారు. అప్పుడే 1 వీక్ అవుతుంది, ఓపెన్ కూడా చేయలేదు. పాలల్లో కలుపుకొని కొంచెం నీరసంగా ఉంటుందని. ఈ మధ్యన బాగుంటలేదు కదా, ఓపెన్ చేసి తాగాలి. మనకి తాగాలన్నా తినాలన్నా కష్టం అనిపిస్తూ ఉంటుంది. అందుకే అది అలా ఉంది. మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత అప్పుడు చేస్తానండి. లైట్ తీస్తే బాగా కనిపిస్తుంది కదండి. చీకట్లో దేవుడికి లైట్ తీసి దీపం వెలిగిస్తుంది. అదే దీపం వెలిగించిన తర్వాత లైట్ తీస్తే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారా, బట్టలు ఉన్నాయి, మడతలు పెట్టాలి. అవన్నీ శారీస్ మొన్న పండగ రోజు మార్చినవి. ఇంకా అన్నీ మడతలు పెట్టుకోవాలి. స్వీట్ అయితే తీరు పడుకుంది. ఎందుకంటారా, నేను లేపితేనేమో అక్కడి నుంచి దిగిపోమంటానని. అది చూసారా చెవులతో ఎలా వింటుందో మీకు చెప్తుంటే. అన్నీ వింటుందండి. రాక్షసి, అందమైన రాక్షసి. మాటలు ఒకటే రావు కానీ అన్నీ తెలుసు దానికి. స్వీటీ కోసం పాలు పెట్టాను. నేను టిఫిన్ తిన్నాక ఈ లోపు పాలు మరుగుతాయి కదా, చల్లారబెట్టి వేస్తాను. బెండకాయ కర్రీ చేస్తున్నాను. బెండకాయ టమాటా ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టాను. రైస్ పక్కన అవుతుంది. ఇంకా స్టవ్ మీద ఇది కూడా వేసేస్తాను కర్రీ. ఇంకా ఇక్కడైతే మాత్రం బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నాను కదా, ఇంకా అందులో పకోడీ కూడా వేస్తాను. ఇంకా పక్కన ఆయిల్ వేసానండి. లోపు మరుగుతూ ఉంటుంది కాబట్టి మరిగిన తర్వాత ఆనియన్స్ వేద్దామని ఇంకా అవి చూస్తున్నాను అనమాట. ఇంకా పక్కనైతే కొంచెం ఎక్కువ కాదులేండి, 2 గిన్నెలు ఉన్నాయి మార్నింగ్ టిఫిన్ చేసినవి. ఇంకా అవి కూడా కడిగేస్తాను. ఈ లోపు ఆయిల్ అది అవిన తర్వాత రైస్ కూడా పక్కన పెట్టాను. ఇంకా అది ఇది ఒకసారి అయిపోతాయి కాబట్టి గొడవలేదు. ఒకటే టైంకి అవుతాయండి 2 కూడా. ఎందుకంటే కూర కూడా నేను సిమ్లో పెట్టేస్తానండి. ఈలోపు రైస్ కూడా కొంచెం నెమ్మదిగా అవుతుంది కాబట్టి 2 ఒకేసారి అవుతాయని చెప్తున్నాను. ఈ రోజైతే మాత్రం కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుందండి. ఎందుకంటే డైరెక్ట్గా వాయిస్ చెప్పడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోండి. టమాటాస్ కూడా వేసేస్తాను. టమాటాలు కూడా వేసేసాను. మగ్గిన తర్వాత అప్పుడు బెండకాయ వేస్తాను. ఈరోజు ఎందుకు ఎంత వాయిస్ చెప్తే వీడియో చేయాలనుకున్నాను. అందుకే ఇలా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కొంచెం అర్థం చేసుకోండి. బెండకాయలు వేసేసి పసుపు వేసాను. కొంచెం లైట్గా, ఎక్కువ కాదండి, మళ్ళీ కారంలో కూడా ఉంటుంది కదా.
ఇప్పుడు కలిపి మగ్గిన తర్వాత అప్పుడు దగ్గరగా చేసుకుంటారు. స్వీట్కి తనకి చాలా ఇష్టం, స్వీట్కి అయితే ఇంకా ఇష్టం. బెండకాయ టమాటా వేస్తాం కదా, తగ్గుతుంది. పక్క రైస్ అవుతుంది. కూర కూడా రెండు ఒకేసారి అయిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి చేసుకుంటే కొబ్బరి అది వేస్తుంది, లైట్గా ఎక్కువ కదండి. కొంచెం అంటే బెండకాయలో ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకోవచ్చు. లేకపోయినా బాగుంటుంది, కాకపోతే ఇంకా కొంచెం టేస్ట్ రావాలి కదా, అందుకే కొంచెం లైట్గా వేస్తుంది. ఇలా కలర్ కనిపిస్తుంది కదా, రెడ్ గ్రీన్, చాలా బాగుంది. కొంచెం వాటర్ వేసానండి, బెండకాయ మగ్గాల కదా, దగ్గరికి అయ్యాక దింపేస్తాను. స్వీటీ అయితే ఇలా పడుకుంది, పాలు కూడా సరిగ్గా తాగలేదండి, అలిగింది. కుర్చీలో కూర్చొని ఇవ్వలేదని అలిగి పాలు తాగడం మానేసింది. చూసారా, లైట్గా కొద్దిగా తాగి వదిలేసింది. అన్నం తింటే తాగేస్తుందిలేండి, దానికి పాలు ఇష్టం కదా. పకోడీ వేస్తాం, ఇవ్వండి పకోడీ తీసుకొస్తే పకోడీ బాగుంటుంది కదా. అయిపోయింది కూర, తింటేస్తాను. కూర రెడీ అయిపోయింది, బెండకాయ టమాటా పకోడీ కర్రీ, సూపర్ ఉంటుంది. ఇంకా లంచ్ చేసేయడమే. పకోడీ కూర అయిపోయింది, బెండకాయ కూర. గరిటేది కూర వేస్తున్నాను, పకోడీ అండి అది. స్వీట్కి కూడా పెట్టేస్తాను, ఇంకా దానికి స్వీట్కి అన్నం పెట్టేస్తున్నానండి. బెండకాయ టమాటా పకోడీ కర్రీ, మళ్ళీ పకోడీ పైన వేసాను, దానికి అలాగే ఇష్టం. అది కొంచెం చూసారా ఎలా చూస్తుందో స్వీటీ. లేక పైకి లే స్వీటీ, అన్నం తింది కానీ లేకు, పైకి లే. ఇప్పుడు లేచి తింటుంది అన్నం. అన్నం తింది కానీ లేకమ్మా, బంగారం పైకి లేకు, లెగ్గు మరి. ఇంకా అన్నం పెట్టేస్తానండి స్వీటీకి. ఈవినింగ్ అయింది కదా, మొక్కలకి వాటర్ వేయడం కోసమని పైకి వచ్చాను. ఇంకా వాకింగ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. మన బంతి మొక్కలు చూసారా, చక్కగా బాగానే గ్రో అయినవి. మొక్కలు కూడా వస్తున్నాయండి, అవి అయితే మాత్రం చూపిస్తాను. కొంచెం ఏం కలర్ వస్తున్నాయో కూడా చూపిస్తాను. ఇంకా మొక్కలు కూడా చెమ్మాయింపు చూసారా, ఇక్కడ మందారం మొక్కలు, ఇక పచ్చిమిరకాయ మందారం చూసారా, ఒకటి ఉంది, బెల ఉంది. ఇప్పుడు గిన్నెలన్నీ తోమటం అయింది, కడిగేస్తున్నాను. కొంచెం ఈరోజు అయితే అన్నీ రీసౌండ్ వస్తాయిలేండి, ఎందుకంటే నీటిలో పెట్టి వాసి చెప్పట, డైరెక్ట్గా చెప్తున్నాను కదా, అందుకోసం. ఇప్పుడైతే బట్టలు మడతలు పెడతాను. చైర్లో మాత్రం చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో, ఇంకా అవన్నీ మడతలు పెట్టేస్తాను. ఇంక పెట్టేసిన తర్వాత శారీస్, బట్టలు అంటే అవన్నీ ఎక్కువేం కాదులేండి, ఇంక శారీస్ అవి డ్రెస్సులను ఇంకా అవన్నీ మడతలు పెట్టేసి పక్కన పెట్టేస్తే ఇంకా వాటి పని కూడా అయిపోతుంది. ఈ శారీ కూడా మార్నింగ్ అదే అండి, శుక్రవారం కాదు వినాయక చవితి రోజు మార్నింగ్ కట్టుకున్నాను కదా ప్రసాదం చేసేటప్పుడు, ఆ శారీ అండి ఇది. ఇది బాగుంటుందండి, ఇది కట్టుకుని అప్పుడే 2 times అనుకుంటాయండి ఈ శారీ కట్టుకొని. నేను గ్రీన్ లైట్గా సన్నగా అంచు వస్తుంది కదా. ఇంకా ఈ శారీ వేరే వాళ్ళు పెట్టారులేండి, మాకు తెలిసిన వాళ్ళు. ఇంక ఈ శారీ అయితే లక్ష్మి గారు గృహప్రవేశానికి వెళ్తే అక్కడ చాలా ఇష్టంగా ఈ శారీ పెట్టారు లక్ష్మి గారు. ఇంక ఈ శారీ కూడా బాగుంటుంది కట్టుకుంటే, చూడటానికి మామూలుగా అంత డార్క్ కలర్ కాకపోయినా డార్క్ కలర్ లోపల ఇచ్చాడు, అదేదో బయట ఇచ్చిన బాగుంది కదండి. పైన ఏమో లైట్ కలర్,
కానీ బాగుంది, కట్టుకుంటే చాలా క్లాసీగా చాలా బాగుందండి శారీ కూడాను. అంత బరువు కూడా అనిపించదండి, చూడడానికి శారీ బరువుగా ఉండదు, మరి కట్టుకున్న అంత ఏం అనిపించేలా ఉండదు కూడాను. నాకైతే నచ్చింది, ఇందాక శారీ నచ్చింది, ఇది కూడా నచ్చింది. నేను ఈ బట్టలు ఈ శారీస్ అని మడతలు పెట్టాలంటే కష్టమండి, ఎంత పనన్నా చేస్తాను కానీ శారీస్ మడతలు పెట్టాలంటే అసలు చాలా కష్టం అనిపిస్తుంది. అవేమో మనం పెడుతున్నప్పుడు జారిపోతూ ఉంటాయి, మళ్ళీ సరి చేసుకుంటూ మడత పెట్టాలి, అమ్మో అనిపిస్తుంది అండి నాకైతే మాత్రం. ఉతికినప్పుడు కూడా అంత బాధ అనిపించదు, కాకపోతే ఆ మడతలు పెట్టేటప్పుడే ఆ శారీస్ కొన్ని మడతలు పెట్టినాయి. ఇంకా అన్నీ అయిపోయినాయిలేండి. ఇంకొక శారీ ఉంది, అదేమిటనుకున్నారు, మొన్న పండగకి తీసుకున్నాను కదా వరలక్ష్మి వ్రతానికి. ఇంకా ఆ శారీ, ఈ బ్లౌజ్ అయితే పొడ శారీ మీద బ్లౌజ్ అయింది. దీనికి తాడుకున్న కుచ్చులు అవి ఊడిపోయినవి, ఇంకా అవి కుచ్చులు వేయమని లక్ష్మికి ఇచ్చాను, అది మళ్ళీ మర్చిపోయి ఇచ్చేసింది, పట్టుకెళ్ళాలి. ఈ బ్లౌజ్ కూడా కొంచెం లూజ్ అయిందండి, అందుకే మళ్ళీ బ్యాగ్లో పెట్టేస్తున్నాను, కుట్టేయించుకోవాలి. నేనే అద్దామంటే మిషన్ కొంచెం రిపేర్ వచ్చింది కదా, వేయటానికి లేదండి, అందుకోసమని. ఈ శారీ కూడా చాలా ఇష్టంగా తీసుకున్నాను, లైట్ పింక్ వస్తుంది అన్నమాట అండి ఆ శారీ అయితే మాత్రం. కానీ బాగుంది, చాలా బాగుందండి, చాలా స్మూత్గా చాలా నీట్గా ఉంది. కట్టుకోవాలి, ఇంకా కట్టలేదు, కట్టినప్పుడు ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను, చెప్పండి అప్పుడు. కానీ శారీ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది కూడా, లక్ష్మికి కూడా చాలా నచ్చింది, తనకి నచ్చింది. ఇంక ఈ శారీ అయితే చూడడానికి బాగుంది, కట్టుకోవడానికి కూడా బాగుంటుంది, ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటుంది, చాలా తేలిగ్గా కూడా ఉంటుంది, కాబట్టి చాలా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను కట్టుకుంటే మాత్రం. చూసారా, చాలా వర్క్ మాత్రం బాగా ఎక్కువ ఉందండి శారీకి కానీ బ్లౌజ్కి కానీ. బ్లౌజ్ కూడా చాలా బాగుంది, ఇంకా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కాకపోతే అది కొంచెం లూజ్ అయిందండి, అందుకే వేసుకోలేదు. ఇంకా తర్వాత లక్ష్మి మళ్ళీ తీసుకురండి కుట్టు వేసిస్తాను అన్నది, ఇంకా పట్టుకు వెళ్ళాలండి. పట్టుకు వెళ్ళి ఆ కుట్లు వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ శారీ కట్టుకోవాలి. కానీ ఏ ఫెస్టివల్ కదండి, ఏ పండగకైనా కట్టుకోవాలి కదా, పండగ ఏముంది, దసరా వస్తుంది కాబట్టి ఇంకా అప్పుడే కట్టుకుంటాను. ఇంకా అప్పటి వరకు ఇంకా బీరువాలా ఉంటుంది అన్నమాట అండి. నేను ఏ శారీ కట్టినా 1-2 సార్లు కడతా, అది మళ్ళీ నెక్స్ట్ బీరువాలాకి వెళ్ళిపోతాయి, మళ్ళీ అప్పుడే తీన 1 ఇయర్ ఎంత అవుతుంది. ఇంకా ఎక్కువ కట్టుకున్నది ఏముందండి, వరలక్ష్మి వ్రతానికి ఇలా వినాయక చవితికి అంతే నేను ఎక్కువ కట్టుకున్నది, ఇంకా తర్వాత అంత కట్టుకునే పని ఉండదు, ఎందుకంటే కట్టుకొని పని చేయాలంటే చేయటం రాదండి, అందుకే శారీ కట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. గాజు కప్పులు అవి పైన పెట్టాలి, వెండి గిన్నె. బట్టలు మడతలు పెట్టాను కదా, ఇవి బీరువాలు పెట్టేస్తాను. ఇంకా సాయంత్రం పూజ కూడా అయిపోయింది వినాయకుడికి, ఇవాళకి 3 రోజులు పూర్తయినట్టు కదా. వినాయకుడికి అయితే ఇలా పూజ చేసుకున్నాను. హారతి మళ్ళీ పెట్టాను, చేసి పెట్టి అలాగైతే వినాయకుడి పూజ కంప్లీట్ అయింది. స్వీటీ గారు ఏం చేస్తున్నారు చూద్దామా. అదిగోండి శుభ్రంగా పడుకుంది అమ్మగారు, ఇప్పుడు బొట్టు పెట్టాలి. ఇప్పుడు స్వీట్ బొట్టు పెట్టించుకుంటా, చూసారు, అదిగోండి దాని బొట్టు అంటే ఇష్టం కదా, పూజ అయిన వెంటనే బొట్టు పెట్టాలి స్వీటీకి, అన్నీ వింటది. స్వీటీకి అన్నం పెట్టాలండి, ఇంకా అడుగుతుంది, పెడతాను. ఇంకా దీపం వెలుగుతుంది, టైం 8 అవుతుంది, నైట్ 8:30. ఇంకా స్వీటీకి అయితే అన్నం పెట్టేస్తున్నాను, ఇప్పటికే లేట్ అయింది కదా. అదిగోండి చూస్తుంది, బయటికి రమ్మ, ఇప్పుడు బయటకు వచ్చి తింటుంది. జలే పైకి లేక మరి అన్నం. బెండకాయ టమాటా కర్రీ కొంచెం ఉంటే దానికి వేసేసాను, దానికి ఇష్టం కూడా. ఇష్టమేనా స్వీటీ, చూసారా ఎలా చూస్తుందో. ఇంకా అన్నం పెట్టేస్తానండి. నైట్ టిఫిన్ అండి, అదే గోధుమ రవ్వ సేమియా కలిపి ఉప్మా వేస్తున్నాను. తాలింపు తీసాను, కరివేపాకు ఒకటే లేదు, అయినా వేసేస్తున్నాను. తాలింపు వేసేసాను, ఉల్లిపాయలు కూడా వేసేసాను. వాటర్ వేసి మరిగిన తర్వాత రవ్వను సేమియాలు వేసేస్తాను. ఇలా అయితే మాత్రం ఎసరు పెట్టేస్తాను, నేను వాటర్ వేసేసాను, మరుగుతుంది, మరగాలి ఇంకా. తర్వాత రవ్వ వేస్తాను, సేమియాలు, గోధుమ రవ్వ
రెండు కలిపి. అసలు కరాచీ రవ్వలో కూడా వేసుకున్నా బాగుంటుంది, కాకపోతే ఈసారికి ఇలా వేద్దాం కదా ట్రై చేస్తాను వేస్తున్నా. వేసిన తర్వాత అప్పుడు తిన్న తర్వాత ఎలా ఉందో చెప్తాను. ఇవన్నీ బీరువాలో పెట్టాలండి. 2 రోజుల నుంచి అలా ఉంచేసాను పండగకి వేసుకొని. ఇంకా మళ్ళీ అలా వదిలేయడం వల్ల పాడైపోతాయి కదా, బయట ఉంటే ఇంక లోపల పెట్టేస్తాను. ఇంకా చెవులీలు అన్నీ, చైను, చిన్న నెక్లెస్, ఇంకోండి ఈ చెవులి మ్యాచింగ్, ఇవన్నీ ఇంక బీరువాలో పెట్టేస్తాను. ఇవి చెవులీలు. ఇవైతే మాత్రం సంసారాలు చెవులకి పెట్టుకోవడానికి అమ్మ ఎంత ఇష్టంతో పంపించిందండి. ఇవి పెట్టుకోవాలి, బుట్టలకి బాగుంటాయి కదా. బుట్టలకి ఇదిగోండి చిన్న నెక్లెస్ ఉంది కదా, ఇది కూడా దీంట్లో పెట్టేస్తాను. ఇవి పట్టీలు నా కాలికి ఉన్నాయి, వెండి పట్టీలు. కాకపోతే ఇవి కూడా పెట్టుకుందామని తీసుకున్నాను. 100 రూపాయలు గోల్డ్ కలర్ పట్టీలు. అవి వెండి పట్టీలు చీరలు అవి లాగేస్తుంది అండి. ఇంకందుకే ఇవి పెట్టుకొని చూద్దాం కదా అని తీసుకున్నాను. అప్పట్లో లక్ష్మి గారు నేను చాలా ఇష్టంగా తీసుకునేవాళ్ళం. ఇది మాత్రం మీషోలో బుక్ చేస్తుంది అన్నమాట, కానీ చాలా బాగుంది. ఇది సింపుల్గా ఉంటుంది అండి, చాలా సింపుల్గా ఉంటుంది. 500 పెట్టి తీసుకున్నాను. చాలా బాగుంటుంది, నిజంగా గోల్డ్లా ఉంటుంది ఇది. ఇవిగండి పట్టీలు, ఇవి కూడా దాంట్లో పెట్టేస్తా. ఇదిగండి ఈ బాక్స్ ఈ పట్టీలకి. ఇంకా ఇలాగైతే మాత్రం సర్దాను. ఇంకా తర్వాత ఉన్నాయి సర్దాలండి. ఈ చిన్నది చూసారా, డ్రెస్ మీద కన్నా బాగానే ఉంటుంది. ఇది కూడా అమ్మ ఇచ్చిందే, సింపుల్గా ఉంటాయండి. ఇలా బాక్స్లో పెట్టేసుకున్నాం. చెవులీలు ఇవన్నీ. వాచ్ నాకు చాలా చాలా ఇష్టం ఈ టైప్ వాచీలు అంటే, అందుకే ఎక్కువ ఇటువంటివే ఉంటాయి నా దగ్గర వాచీలు కూడా. ఇంక ఇవన్నీ పెట్టేసి ఇంకా ఉప్మా వేస్తున్నాను కదా, దాంట్లో ఉప్మా వేసేయాలి రవ్వ. అది టిఫిన్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా అన్నీ పెట్టేసాను. ఇంక ఇవి ఉన్నాయండి, వెండి సామాన్లు ఉన్నాయి దేవుడి దగ్గర కూడా. దేవుడి దగ్గర ఇవి కలిపి ఒకసారి పెట్టేస్తాను, అందుకే ఇక్కడ పెట్టాను. దేవుడి దగ్గర వెండి కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా పెట్టాలి. అన్నీ పెట్టిన తర్వాత, అన్నీ తీసిన తర్వాత అప్పుడు పెట్టేస్తాను ఒకసారి. వాటర్ కూడా బాగా మరిగిపోతుంది. ఇప్పుడు రవ్వ వేసేస్తాను. రవ్వ వేసేసాను. ఇంకోండి చూడు కూడా సిమ్లో పెట్టాను, నెమ్మదిగా అవుతుంది కదని. స్వీటీ పడుకుంది. ఇంకా ఉప్మా అయిపోయిందండి, ఇలా వచ్చింది. కొంచెం మూత పెట్టేస్తే ఇంకా అలా మగ్గుతూ ఉంటుంది. ఇంకా అయిపోయినట్టేలేండి. ఇంకా వేడివేడిగా తింటే చాలు. పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కూడా. నేను పెరుగు వేసుకునే తింటాను కొంచెం. మీరు ఎలా తింటారు? స్వీటీ కూడా ఇష్టమే, తింటానంటే పెడతా, లేకపోతే మార్నింగ్ కొంచెం ముంచి పెడతాను. టిఫిన్ అయితే అయిపోయింది. ఇదిగా ఉప్మా అయిపోయింది. ఇంకా తినడానికి ప్లేట్లో పెట్టుకున్నాను. పెరుగు వేసుకొని తింటాను అన్నాను కదా, ఇంకా ఇలా పెరుగు వేసాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఉప్మాతో పెరుగు. స్వీటీకి అయితే మరీ ఇష్టం పెరుగు వేసి పెడితే. ఇలా చూస్తుంది, దానికి పడుకోవడానికి దాపు ఏదో ఒకటి ఉండాలి. చూస్తుంది చూసారా. ఇక ఉంటానండి.